మాజీ మంత్రి నారాయణస్వామి మద్యం కేసు విచారణకు డుమ్మా కొట్టారు. ఇవాళ రాలేనంటూ సిట్ అధికారులకు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, నారాయణస్వామి సిట్ విచారణకు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏంటి? శర్మ ఈరోజు హాజరు కావాలని సిట్ అధికారులు మాజీ మంత్రికి నోటీసులు జారీ చేశారు. వైకాపా హయాంలో నారాయణస్వామి ఈ ఆబ్కారీ శాఖకు మంత్రిగా పనిచేశారు. అప్పుడే ఈ కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీని తీసివేసి నూతనంగా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహణ, విక్రయాలు ఇవన్నీ చేపట్టే విధంగా అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. తాజా మిథున్ రెడ్డి అరెస్టుతో కలిపి 12 మంది కీలక నిందితులు ఉన్నారు. దీంతో పాటు ఇటీవల స్పెషల్ సిఎస్, ఇందులో పనిచేసినటువంటి స్పెషల్ సిఎస్ గా ఉన్న గతంలో ఉన్నటువంటి రజత్ భార్గవ్ను కూడా విచారించారు. ఆయన నుంచి కూడా కొంత సమాచారం రాబట్టారు. ఇప్పుడు నారాయణ స్వామి నుంచి అంటే అసలు దీనికి సంబంధించి నూతన మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సాధారణంగా మంత్రి కేబినెట్ లో పెట్టి మంత్రి ఆదేశాల మేరకు ఈ జీవో ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అంటే అటువంటి కీలక విషయాలు తెలుసుకునేందుకు నారాయణ స్వామిని ఈ రోజు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే 10 గంటలకు హాజరు కావాల్సిన నారాయణ స్వామి ఇంకా హాజరు కాలేదు. దీనికి సంబంధించి సమాచారం చెప్పినట్టు మనకి తెలుస్తుంది. అనారోగ్యం, అదేవిధంగా వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే నారాయణ స్వామి రాలేదు. ఆయన వస్తే కొన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం లోపల కేబినెట్ లో ఏ విధంగా చర్చించారు, ఎలా చర్చించారు, నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ ఆయన ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మార్పుకి మంత్రి నిర్ణయాలు కూడా అవసరం అయితే సలహాలు ఈ సిఎస్ అదేవిధంగా వీళ్ళంతా ఇచ్చినప్పటికీ అవి రావాలంటే మంత్రి ఆదేశాలు రూపకల్పనలో వాళ్ళ ఆలోచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అసలు ఏ విధంగా ఈ నూతన మద్యం పాలసీ వచ్చింది అనేది, తర్వాత ఇందులో ముడుపులు సంబంధించి ఎటువంటి విషయాలు ఆయనకి తెలిసే అవకాశం ఉంది, అదేవిధంగా అందులో ఎంత మేర ఆయనకి అందులో తెలుస్తుంది, ఎవరికి లబ్ధి చేకూరింది అనే విషయాలు కూడా ఒక మంత్రిగా పూర్తి పర్యవేక్షణ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ని విచారించాలని సిట్ భావిస్తోంది. తర్వాత ఎప్పుడు వస్తారనేది ఇంకా స్పష్టత లేదు. ఈ రోజు అయితే హాజరు కాలేనని సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.